ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 124 అధ్యాయం మనము చదువుకుందాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి యుందురు. జలములు మనలను ముంచివేసి యుండును. ప్రవాహము మన ప్రాణముల మీదగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించుచు జలములు మన ప్రాణముల మీదగా పొర్లి పారియుండును. అవి ఇజ్రాయేల్ అందరు గాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపమని యెహోవా స్తుతి నొందును గాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగును. ఈ యొక్క వచనములు మీరు గ్రహించారా పిల్లలు? దీనిలోని మాటలు ఏమంటే, మనము పాపములో ఉన్నప్పుడు, మనము ఈ లోకంలోకి తల్లి గర్భమున పడినది మొదలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనము పాపములోనే జన్మించి ఉన్నాం. అట్లాగనే ఇక్కడ ఏమి చెప్తూ ఉన్నారంటే దేవుడు మనతో, భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగును. దేవుడే మనకి సహాయకుడు అన్నమాట. ఎందుకంటే ప్రతి పాపపు బంధకాల నుంచి విడిపించగలిగిన ఏకైక దేవుడు మన దేవుడు ఒక్కడు మాత్రమే. పిల్లలు అర్థమయ్యిందా? ఎందుకంటే ఆయన రక్తములోనే మనకు పాప క్షమాపణ. ఆయన తిన్న దెబ్బల వలనే మనకు స్వస్థత. ఆనాడు దేవుడు గనక నీ నిమిత్తము నా నిమిత్తము ఆ సిలువ త్యాగము చేయకపోతే మనమందరము కూడా నశించుకుపోయి ఉండేవారం. ఈ యొక్క అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఉరి కాని పక్షితో కూడా దేవుడు చెప్తూ ఉన్నారు. పక్షి ఏ విధముగా వేటకాడిని నుంచి తన యొక్క ప్రాణములు కాపాడుకోవటానికి అది ఏ విధంగా తప్పించుకొని ఉన్నదో, ఆడు యొక్క వల వేసినప్పుడు ఆ వలలో నుండి కూడా ఆ పక్షి ఏ విధంగా తప్పించుకొని ఎగిరిపోయి ఉందో, అట్లాగనే మనము కూడా ఈ రోజున దేవుని యందు మనం విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి మనము రక్షణ తీసుకున్నప్పుడు ఆ యొక్క పాప బంధక నియమాల నుంచి నీవు నేను కూడా తప్పించబడ్డాం. అర్థమైందా పిల్లలు? అందుకని మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. వారంట మనలను వేటగా అప్పగింపని యెహోవాను స్తుతి నొందును గాక అంట. అర్థమైందా పిల్లలు? అందుకని మనం ఎల్లప్పుడూ కూడా నీకు ఇచ్చిన ఆరోగ్యము కొరకు, ఆయుష్ కొరకు, ప్రతి ఒక్క దానిని కొరకు కూడా దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్లాగనే కాకుండా యెహోవా మనకి తోడై ఉండని ఎడలంట మనమంట మన ప్రాణంతోనే మింగివేసి ఉందుమంట. అర్థమైందా? దేవుడు గనక నీ పక్షమున నా పక్షమున ఆనాడు సిలువ త్యాగము చేయకపోతే మనము కూడా నశించిపోయేవారు. మనుషులందరి కొరకు ఆయన త్యాగము చేసి ఉన్నారు. ఎవరైతే నమ్మి ఆయన యందు విశ్వాసం ఉండి బాప్టిజం తీసుకుంటారో, పిల్లలు బాప్టిజం కూడా తీసుకునేటప్పుడు మీరు కూడా ఒక ప్రత్యక్షత కలిగి మీరు బాప్టిజం తీసుకోవాలి. ఎందుకంటే అపోస్తుల కార్యం
2:38 ప్రకారము మనము మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిసం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మనము దేవుడి యొద్ద నుంచి మనం పొందుకోగలుగుతాము. ఆ మేడగది అనుభవంలోకి మనము రాగలుగుతాము. అర్థమైందా పిల్లలు? బాప్టిజంలో మనం తప్పిపోవద్దు. అట్లాగనే ఈ కాలపు వర్తమానికుడు విషయంలో కూడా మనం తప్పిపోకూడదు. మన యొక్క సహోదరుడిని దేవుడు ఈ కాలపు వర్తమానమును మన యొద్దకు పంపించి ఉన్నాడు అంటే అది ఆయన ఉచితమైన నీ ఎడల నా ఎడల కృప అన్నమాట. లోకస్తులు తోసివేసినట్టు ఎన్నడూ కూడా మనము ఆ కృపను తోసివేసుకోకూడదు. ఆనాడు ఏలియా ప్రవక్తను ఎంతోమంది జనులు అక్కడ ఉన్నప్పటికీ కూడా గుర్తెరగలేదంట. ఈ రోజున మనము కూడా ఏలియా వంటి ఆత్మ కలిగిన మన ప్రశస్త సహోదరుడు విలియం మ్యారిన్ బెన్హామ్ గారిని మనము గుర్తెరగకోకుండా ఉండకూడదు. ఎంతమంది ఆయన మీద అబద్ధపు నిందలు, అవమానాలు, దూషణకరమైన మాటలు మాట్లాడినప్పటికీ మన యొక్క క్రియలను బట్టంట మనము ఏమై ఉన్నామో మనము గుర్తెరగాలంట. ఆయన యొక్క జీవిత చరిత్ర మనము చూసినప్పుడు అట్లాగనే దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఎన్ని కార్యములు దేవుడు ఆయన ద్వారా జరిపించుకున్నాడో మనం చూడగలుగుతున్నాం. ఆనాడు మోషేకి తోడై ఉండినట్టు ఈ యొక్క సహోదరుడు కూడా తోడై ఉండి నిన్ను నన్ను రక్షించటానికి ఈ కాలపు వర్తమానం నా యొద్దకు నీ యొద్దకు దేవుడు పంపించి ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? ఎన్నడూ కూడా మనము దాన్ని త్రోసివేసుకోవద్దు. అట్టి కృపను నీవు నేను పొందుకుందుము కాక. ఈ యొక్క వచనములు దాని భావము మీరు గ్రహించారా? ఆనాడు మోషే మీద తిరగబడి మోషేని త్రోసివేసినందుకు వారు అరణ్యములో ఆకు రాలినట్టు రాలిపోయారు. కేవలము వారి అవిశ్వాసం వల్ల అది మన కళ్ళకు ఒక మాదిరిగా దేవుడు చూపించి ఉన్నాడు. ఇదే రెండవ రాకడ ముందు కూడా ఏలియా వంటి ఒక ఆత్మ కలిగిన ఒక ప్రవక్తను మన యొద్దకు పంపిస్తానని దేవుడే ప్రమాణకం మనకు చేసి ఉన్నాడు. దాని మాటలు మనం గ్రహించుకొని దాని ప్రకారంగా మనం జీవిద్దాం. ఈ యొక్క వచనాలు గ్రహించారని నేను భావిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.